మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలి. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడా పాలన చేతగాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. లేనిది ఉన్నట్లు చెప్పడం అలవాటైపోయిందని ఫైర్. ఇప్పుడు కరెక్ట్గా నచ్చినావు కిషన్ రెడ్డి గారు. మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా? కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్కే ఉన్నది, బీజేపీ మేనిఫెస్టో బీజేపీకే ఉన్నది, బీఆర్ఎస్ మేనిఫెస్టో బీఆర్ఎస్కి ఉన్నది. నువ్వు హామీలు ఇచ్చింది మరి కిషన్ రెడ్డి గారి ఇంటికి పోయి బయట కూర్చొని ఈ హామీ ఇస్తున్న కిషన్ రెడ్డి గారు రేపు దీనికి మీరు అడ్డం పడద్దని చెప్పి వచ్చినావా? కరెక్ట్గా అడిగిండు ఆయన. ఇంకోటి ఇంకా సిగ్గేపోయేటట్టు మాట్లాడిండు ఆయన. ముఖ్యమంత్రివి నువ్వా నేనా? నేను ఎట్లా అడ్డుకుంటా? నేను అడ్డుకుంటా అంటే నువ్వు ఎట్లుకుంటావు? ముఖ్యమంత్రివి నేనా నువ్వా అని సిగ్గు తీసిండు. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాను. నిజమే, మరి ఏ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఏదైనా ఫిర్యాదు మోడీ గారికి కావచ్చు, లేకపోతే కోర్టులో కావచ్చు, కేసులు వేసినలా. వీళ్ళు మీరు ఇద్దరు అన్నదమ్ములాగా కలిసిపోయి ఒకని కోడు భుజాల మీద చేతులేసి నడుచుకుంటూ పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే కనుక ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదే బండి సంజయ్ గారు, ఇదే ధర్మపురి అరవింద్ గారు కనుక ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 8 మంది కనుక చిక్కుకుంటే గత్తర వేసి అక్కడికి పోయి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి పోయి గత్తర వేసొచ్చు. చచ్చిపోకముందే ఇంతకుముందు చూసినా అట్లా వరదలలో కొట్టుకొని పోతుంది ఆ శవం అని కూడా అను ధర్మపురి అరవింద్. అయితే తెలుసు కదా ఇక ఆయనకు బీఆర్ఎస్ మీద ఎట్లుంటుందో మంట. నేను చూస్తా అంటే ఆ వరదలలో కొట్టుకపోయిందండి శవం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా కొట్టుకపోతే బాగుండు అసొంటివి కూడా మాట్లాడతారు. ఏమన్నాడు ధర్మపురి అరవింద్ గతంలో? కవిత చచ్చిపోతే నేను 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ గసొంటి మాటలు మాట్లాడిండు. కాబట్టి నిజంగా ఎక్కడ అడ్డుకున్నాడో చూపించాలి రేవంత్ రెడ్డి. నువ్వు ప్రాజెక్టులను పండబెట్టడానికి, సంక్షేమ పథకాలు పండబెట్టడానికి నీకు శాత కాకుండా చేయలేకుంటుండి ఇతరుల మీద ఎట్లా నెట్టేస్తావు? కానీ 100% బీజేపీ కాంగ్రెస్ లోపాయకార ఒప్పందంతో ఉన్నది. ఎందుకంటే 8 మంది చనిపోయినా, 8 మంది 6 రోజులుగా టన్నెల్లో చిక్కుకున్నా కూడా ఇంతవరకు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఖండన లేదు. వీళ్ళు పోయి అట్లా చూసి వచ్చింది కూడా లేదు. వాళ్ళిద్దరు కూడా కలుపుకొనే చేస్తాను.